ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రోహిత్, అసలు నన్ను ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నానేగా నువ్వు అడుగుతుంది? అక్కడ మా పిన్ని ఎందుకు కొట్టింది, ఇప్పుడు నేనెందుకు కొడుతున్నానో తెలీదా నీకు? అసలు నువ్వు మనిషివేనా? మా కుటుంబం అంటే ఎందుకే నీకంత పగ? మా పిన్ని అంటే ఎందుకు నీకింత కక్ష? మనిషి రూపంలో పుట్టిన దేవతే మా పిన్ని. అలాంటి దేవతని నలుగురిలో అవమానించి ఆవిడ్ని తల దించుకునేలా చెయ్యాలని చూస్తావా? అంటే నోర్మయ్, ఇవాళ నేను చేసిన పని ఎప్పుడో చేసి ఉండాలి. అదే నేను చేసిన తప్పు. ఈ ఒక్క తప్పేంటి? చాలా తప్పులు చేశాను. నేను ప్రేమించి తప్పు చేశాను. నీతో జీవితం పంచుకోవడం కోసం మా ఇంటి పరువుని బజారు కీడ్చి తప్పు చేశాను. అసలు నువ్వు నాకు కరెక్ట్ కాదని మా పిన్ని, మా అమ్మ అందరూ చెప్తూ ఉన్నా వాళ్ళ మాటలు వినిపించుకోకుండా నా కుటుంబాన్ని వదిలిపెట్టి నీకోసం బయటకు వచ్చేసి తప్పు చేశాను. మనం వ్యాపారం పెట్టుకోవడానికి నా మీదున్న ప్రేమతో డబ్బులు పంపించిందే మా పిన్ని. వాటిని తీసుకున్నట్టే తీసుకొని నలుగురిలోనే ఆవిడ్ని అవమానించేలా చేశావు. అప్పుడు కూడా నేనేం అనలేదు. అదే నేను చేసిన తప్పు. నీలకంఠంతో చేతులు కలిపి నాకు పాలల్లో మత్తు మందు కల్పిస్తావా? ఇదేంటి, మొత్తం రివర్స్ అయ్యి రోహిత్ వాళ్ళ ఫ్యామిలీ వైపు టర్న్ అయిపోయేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేసి కవర్ చేయాలి. అది కాదు రోహిత్, నేను కావాలని చేయలేదు. ఆ నీలకంఠం చెప్తే. ఎవడా నీలకంఠం? మా పిన్ని ఎదుగుదలని చూసి ఓర్వలేక ఆవిడ్ని ఎలాగైనా నాశనం చేయాలని చూసే ఏకైక శత్రువు వాడు. వాడు మనకు షాప్ పెట్టించడానికి హెల్ప్ చేస్తానంది మన మీద ప్రేమతో కాదు. అందుకే వాడి సాయం వద్దన్నాను. కానీ నువ్వు నా మాట విన్నావా? అంటే ఆయనంతటా ఆయనే వచ్చి సాయం చేస్తానన్నాడు. మనం ఎదగాలని కోరుకుంటున్నాడు కదా అని. చాలా ఆపు. ఇంకా నీ మాటలు నమ్మేంత పిచ్చోని కాదు. ఈ ప్రేమ అనే మత్తు నాకిప్పుడే వదిలిపోయింది. నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించి దగ్గరికి తీసుకోవాలనుకుంటుంది నా కుటుంబం. నువ్వు చేసిన తప్పుల్ని ఎన్నిసార్లు క్షమిస్తున్నా ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. ఎవరు నాకు కరెక్ట్, నువ్వా వాళ్ళ? అది కాదు రోహిత్, ఆ నీలకంఠం చెప్పినట్టు చెయ్యకపోతే మన షాప్ పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడేమో అన్న భయంతో చేశాను. అంతేకాని మీ కుటుంబం మీద కానీ మీ పిన్ని మీద కానీ నాకెలాంటి కోపం పగా లేదు. నా మాట నమ్ము రోహిత్. ప్లీజ్ రోహిత్, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించు. నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు రోహిత్. ఆ ప్రేమని చంపేయగలవా? నువ్వు నాపై ప్రేమని చంపుకున్నా నేను మాత్రం నీ ప్రేమని చంపుకోలేను రోహిత్. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. నాకింకేమొద్దు. నువ్వేం చెప్పకు, నేనేం వినను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను రోహిత్. ప్రామిస్. మన ప్రేమ మీదొట్టు. ఇంత ప్రాధాయపడినా కూడా నన్నే రిజెక్ట్ చేస్తావా? చెప్తా నీ సంగతి.
హలో హలో అన్నయ్య గారు, నేను లీలావతిని మాట్లాడుతున్నాను. అమ్మ మీరా? చెప్పండి. పెద్ద వీపురాలు గారు. ఏంటండి? ఏం లేదమ్మా, మా ఆవిడ ఎవరా అని అడుగుతుంటేను. చెప్పండి. ఏం లేదండి, రేపొకసారి మా ఇంటికి కాబోయే కోడల్ని తీసుకుని మీరంతా మా ఇంటికి రావాలి. రేపు పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దామని మా ఆనంద చెప్పింది. రేపే పెళ్లి ముహూర్తాలంటే ఏమండి, ఏమైనా ఇబ్బందా? ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పండి, నేను ఆనందకి చెప్తాను. అయ్యో, ఇబ్బందని కాదండి. పెళ్లి చూపులు అనుకున్నాం, వెంటనే నిశ్చితార్థం. ఇప్పుడు వెంటనే పెళ్లి ముహూర్తాలు అంటుంటే మీ అమ్మాయి మా ఆనందకి చాలా బాగా నచ్చేసింది. తననెప్పుడెప్పుడు తన ఇంటి కోడల్ని చేసుకుందావా అని చూస్తోంది. తనేదైనా అనుకుంది అంటే అయిపోవాలి, అంతే. రేపు ఉదయాన్నే బయలుదేరి వచ్చేసేయండి. సరే వదిన గారు. ఉంటానమ్మా. శరణ్య పట్ల ఆనందకి అంత ప్రేమ అభిమానం కలిగాయంటే ఇదంతా శరణ్య అదృష్టం గీత. మన శరణ్య వాళ్ళకేదో సాయం చేసిందని కాదు కాని షాప్ ఓపెనింగ్లో శరణ్య ఆ కుటుంబం పరువు నిలబెట్టినట్టే కదండి. అవును, అందుకే ఆనంద కూడా అన్నది కదా, మా ఉమ్మడి కుటుంబాన్ని నా తర్వాత కంటికి రెప్పలా చూసుకోగలవనే నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు అని. వెళ్ళు, వెళ్ళి రేపు ఆనంద వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, రెడీ అవ్వమని చెప్పు. మొన్న నిశ్చితార్థం, రేపు ముహూర్తాలా, ఎల్లుండి పెళ్ళా? నేను చూస్తూ ఊరుకోవాలా ఏంది? ఆవిడగారు నా కూతురికేదో సంబంధం చూస్తానని అనన్య పెళ్లి తన బాధ్యత అన్నదని చెప్పి ఆ రోజు నిశ్చితార్థానికి ఒప్పుకునుండాను. నా నోరు ముయించుండారు. ఇప్పుడు సడి సప్పుడు లేకుండా పెళ్లి ముహూర్తాలే పెట్టించేసుకుంటున్నారా? చూస్తా. నా బిడ్డకి న్యాయం జరిపించకుండా దానికి పెళ్లి ఎట్టా చేస్తారో నేను చూస్తాను. ఆన్నే తేల్చుకుంటా. ముందు అనన్యకి తనెవరో తెలియాలి, నేనెవరో తెలియాలి. తెలిసేలా చెప్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.